శ్రీనివాసనగర్ బుడగజంగల్ కాలనీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు గడిచిపోతుంది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిపోతుంది. అదేవిధంగా 1987 నుంచి 2025 ఈ రోజు వరకు బేడ బుడగజంగం కుల రిజర్వేషన్ సమస్య పైన రిజిస్టర్ చేయించి దాదాపు 38 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా జీవో మాకు బుడగజంగాలకు 2003 నుంచి 2018 వరకు సర్టిఫికేట్లు బుడగజంగం ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చి 10 సంవత్సరాలుగా వస్తుంది. అదే మరియు ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ కేంద్రంలో ఏదో చట్టమైంది కాబట్టి జీవో 144 తెచ్చి 17/7/2008 నుంచి ఇప్పుడు 2008 వరకు చూసుకుంటే దాదాపు 17 సంవత్సరాలు కావస్తుంది. మాకు సర్టిఫికేట్ లేక అన్యాయం జరుగుతుంది. దీనిపై మేము చేయని పోరాటాలు అనేది లేదు, మేము కలవని పార్టీల నాయకులు అనేది లేదు. దానివల్ల ప్రభుత్వం స్పందించి గౌరవ జేసీ శర్మ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే 2017లో జీవో నెంబర్ 96 జీవో ఏర్పాటు చేసి గౌరవ జేసీ శర్మని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ 2 సంవత్సరాలు తిరిగి మా యొక్క స్థితిగతులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉన్నారు, వీళ్ళకి తక్షణమే షెడ్యూల్ కులాల్లో చేర్చండి, తొలగించిన వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను 2019లో క్యాబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రానికి పంపించారు. ఇప్పటికీ ఆ యొక్క పరిశీలన చూసుకుంటే దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. 2019 నుంచి 2025 వరకు చూసుకుంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో కూడా కేంద్రం మళ్ళీ పంపించిన రిపోర్టును మన 4/12/2024 కొన్ని కారణాలు కొన్ని సూచనలు చూపిస్తూ కొన్ని పాయింట్లు ఫిలప్ చేసి కేంద్రానికి మళ్ళీ పంపమని చెప్పి కోరడం జరిగింది. ఆ పంపించిన కేంద్రాన్ని 11/4/2025 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏబిసిడి వర్గంలో భాగంగా బుడగజంగం కూడా ఏ గ్రూప్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ స్వయాన ముఖ్యమంత్రి వర్యులే కేంద్రంలో కూటమిలో బీజేపీ ప్రభుత్వం మాకు చేస్తుంది, న్యాయం చేస్తుంది, వీళ్ళకు నేను 2019 నేనే కమిషన్ చేశాను, ఖచ్చితంగా న్యాయం చేస్తుందని అసెంబ్లీలో సభాపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఈరోజు 11/4/2025 నుంచి చూసుకుంటే ఈరోజు 26/8/2025 వరకు చూసుకుంటే దాదాపు 7 నెలల వ్యవధిలో ఇంకా అక్కడ పెండింగ్ ఉంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి వర్యులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను తెలియజేసుకుంటున్నాను, దయచేసి 75 సంవత్సరాలు 20 సంవత్సరాల స్వతంత్రం వచ్చి నేటి వరకు కూడా సర్టిఫికేట్ల పునాది లేకుండా అన్యాయం జరుగుతున్న మా కులానికి న్యాయం చేసే విధంగా ఉండండి, ఈ రాజ్యాంగం యొక్క విలువను కాపాడే విధంగా ఉండండి. అప్పుడే రాజ్యాంగం యొక్క రక్షణకు అలాంటి సంచార కులాలకు న్యాయం చేసే విధంగా ఉంటుంది, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా బుడగజంగాలకు గాన అదేవిధంగా ఈరోజు జీవో 58 జీవో విడుదల చేస్తూ భిక్షాటన కూడా చేయకూడదండి. ఒకకెళ్ళేమో భిక్షాటన పరంగా ఈ పాత బట్టలు ప్లాస్టిక్ వ్యాపారాలు బిందెల వ్యాపారాలు కనుమరుగవడము, అదేవిధంగా బుర్రకథలు కళాకారులు బుర్రకథలు యాక్షగణాలు వీధి నాటకాలు కనుమరుగైపోయి సినిమాలు కంప్యూటర్లు సెల్ ఫోన్లు రావడం ఇవల్ల కనుమరుగైపోయి ఏదో బతుకుదారు గురించి అన్న భిక్షాటన పోతుంటే ఆ భిక్షాటన కూడా లేకుండా జీవోలు చేస్తున్నావు ప్రభుత్వమా. మరి బుడగజంగాలకు న్యాయబద్ధమైన సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటే విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు వచ్చి చదువుకొని ఉద్యోగాలు రాక ఇట్లా వృత్తిపరంగా జీవించలేకపోతే ఇంకా మరణం ఒక్కటే కదా మాకు శరణము, మరణం ఒక్కటే కదా మాకు శరణము. ఓ ప్రభుత్వమా, ఈ యొక్క స్వతంత్రం దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, ఇంకా మరణమేనా మాకు బుడగజంగాలకు, లేకపోతే పాలకులారా మీరు ఇచ్చిన మాట మేరకు మాకు రిజర్వేషన్ కల్పించి మీరు న్యాయం చేస్తారా ఆలోచించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను. లేని పక్షంలో భారీ ఎత్తున ఈ పాతిగాన కార్యక్రమం తీసుకుంటే కర్నూలు జిల్లాలో అయితేనేమి, అదేవిధంగా జంతర్ మంతర్ ఢిల్లీలో అయితేనేమి తాడో పేడో మా సావోరేవో తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఎట్ట బతుకుదెరువు లేనివాడు ఇంకా సావు ఒకటే మరణం అనుకుని రోడ్డు మీదకి వచ్చిననుకో ఇంకా యొక్క పరిణామాలే ప్రభుత్వం ఇంకా దాన్ని పట్టుకోవడానికి ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇచ్చిన మాట వరకు రేపు పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా మాకు న్యాయబద్ధంగా షెడ్యూల్ కులాల్లో చట్టబద్ధ కల్పించే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.